హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? ఇండియాలో ఉంటే మీరు ఏ దేశంలో ఉన్నారో, ఏ సమయంలో వీక్షిస్తున్నారో మాకు తెలియదు కదా. మీరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మీకు అనుకూలమైన సమయంలో వీక్షించినప్పుడు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తుండండి. ఈ కార్యక్రమాల ద్వారా, ఈ వాక్యం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారన్న సంగతి అప్పుడప్పుడన్నా తెలియజేస్తే కదా మరింత ప్రోత్సాహకరంగా కంటిన్యూ చేయడానికి. 6 years నుంచి ఎవ్రీడే ఇంచుమించు ఎవ్రీడే దేవుని వాక్యం మీకు అందిస్తున్నప్పుడు మీరు ఎంతగా బలపడుతున్నారు, దీవించబడుతున్నారు అన్నది తెలుసుకొని మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలు కొనసాగించడానికి సహకరించడం అవుతుంది. మీకు తెలుసా, తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా అనుదిన ధ్యానం టెలికాస్ట్ చేస్తున్నాం, లేక యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాం. మీరు ఇతరులకు, ఇతర భాషల వారికి కూడా అవి షేర్ చేయండి. ముఖ్యంగా మా కోసం ప్రార్థించండి. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు, నీకు వందనములయ్యా. నీ వాక్యం బలం కలిగిందయ్యా. నీ మాట వింటే మాకు ఎంతో మేలయ్యా. తన వాక్కును పంపి వారిని స్వస్థపరచును అన్నావు. నీ వాక్యం వినుడు ద్వారా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా మేము స్వస్థపడతామని, బలపడతామని, నీ దీవెనలు పొందుతామని నమ్ముటకు, వాక్యాన్ని ధ్యానించి దీవించబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? అవునండి, ఈ లోకంలో రోజు రోజుకి రోగాలు ఎక్కువైపోతున్నాయి కదా. కొత్త కొత్త రోగాలు, కొత్త మందులు, కొత్త హాస్పిటల్స్, కొత్త ట్రీట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ అంతం లేకుండా హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రతి మనుషుడు తన సంపాదనలో ఎంతో భాగం కేవలం మందులకి, సర్జరీలకి ఖర్చు పెట్టుకుంటారు. కొందరైతే అప్పుల పాలవుతున్నారు. ఎందుకు? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు ఉండగా, మీరు ప్రభువుని నమ్మిన వారైతే ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నది. ఏంటి? ఇప్పుడు కాదండి స్వస్థతలు, అప్పుడని ఎవరో చెప్పారా? పాస్టర్ గారులే చెప్పారా? అయ్యో, అందని ద్రాక్ష పళ్ళు పులుపు అన్నట్టు పొందని వారు, విశ్వాసం లేని వారికి స్వస్థతలు కలగవు. స్వస్థత కలగని వారు సాక్షులుగా నిలవరు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని ఖచ్చితంగా చెప్పిన దేవుని మాటను మీరు నమ్మకపోతే, దేవునిని మనం అబద్ధకునిగా చేసిన వారిమే కదా. మీరు ఎవరైనా రోగిగ్రస్తులై ఉంటే సంఘ పెద్దలు పిలిపించి నూరు రాయించుకొని ప్రార్థన చేసుకోమని కొత్త నిబంధనలు కూడా చెప్పారు కదండి. కొత్త నిబంధనలు కూడా ఎన్ని అద్భుతాలు, స్వస్థతలు కలిగాయో బైబిల్ చదివితే మీకు అర్థమైపోతుంది. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టలన్నిటినీ కొన్నిటిని కాదు అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా. అసలు రోగాలే మీకు రాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక మంచి సలహా ఉందండి. మీ దేవునైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. వింటున్నామంటున్నారు, శ్రద్ధగా వింటున్నారా? ఆశతో వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. వాక్యం వినేటప్పటికీ మనకి తెలుస్తుంది ఏది తప్పు, ఏది కాదు, ఏది నిజము, ఏది అబద్ధము, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు. అది విశదపరిచేదే దేవుని వాక్యం. మన తలంపులను, ఆలోచనలు కూడా శోధించేది వాక్యం. దేవుని ప్రణాళికలు మనం ఎరిగినప్పుడు మన సొంత ఆలోచనల నుంచి మనం విడిపించబడాలి. దేవుని ఉద్దేశాలు మీరు ఎరిగినప్పుడు మన ఉద్దేశాలు వదిలిపెట్టేయాలి. ఆయన తలంపులు మనం ఎరిగినప్పుడు మన తలంపులు, పిచ్చి తలంపులు, సంకుచితమైన తలంపులను విడిచిపెట్టాలి. శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులమైతే, ఆయన ఆజ్ఞించింది మనకి మన మేలు కొరకే కానీ ఆయన ఏదో మన మీద అధికారం చలాయించడానికి కాదండి. ఆనాడు 10 ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. ఈనాటికి మనుషుడు దాన్ని పాటించటం లేదు. అవి అక్కర్లేదు అంటున్నాడు, వద్దే వద్దంటున్నాడు. కాబట్టి మానవ జాతి ఎంత హీన స్థితికి దిగజారిపోతుందో, ఎంత డిజార్డర్
ఎంత డిజొబీడియన్స్, ఎంత అగ్లీ థింగ్స్. అమెరికా లాంటి దేశాల్లో ఎప్పుడు ఎక్కడ చూసినా పదాజ్ఞల పలకలు ఉండే, ఇప్పుడు తీయించేసిన తర్వాత ఒక క్రమమే లేదు. దేశము అధోగతికి దిగజారిపోతుంది, నీచ స్థితికి దిగజారిపోతున్నారు. యవ్వనస్తులకు కంట్రోల్ లేదు, వివాహానికి విలువే లేదు, నీతి న్యాయాలకు స్థానమే లేదు. ఎవరైనా సరే దేవుని మాటల ప్రకారంగా నడుచుకుంటే అక్కడ అక్రమానికి, అన్యాయానికి చోటే లేదు. ఆయన ఆజ్ఞలకు నీవు విధేయుడవైన ఎడలా, ఏంటంటే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న ఎడలా, రోడ్డు మీద వెళ్ళేవాడు రోడ్డు మీద ఉన్న సేఫ్ బోర్డ్స్ని లేక సైన్ బోర్డ్స్ని చదవాలి. గో స్లో అంటే స్లోగా వెళ్తే ఎందుకు అవుతుంది యాక్సిడెంట్? నేరో బ్రిడ్జ్ అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఎందుకు గుద్దుకుంటావు వంతెనకి? ఏంటంటే ఇది యాక్సిడెంట్ జోన్ అంటే అక్కడే నువ్వు నీ యాక్సిలేటర్ మీద చేయబడి కాలు పెడితే ఏమవుతుందండి? అలాగే దేవుని ఆజ్ఞలు మీరిన వాడు అపాయాల్లో చిక్కుకుంటాడు. ఆయన కట్టడలను అనుసరించి ఆయన చూపించే మార్గంలో నడిస్తే మనం క్షేమంగా ఉంటాం, సురక్షితంగా గమ్యానికి చేరగలుగుతాం. మీరు కనుక దేవుని ఆజ్ఞలను విధేయులైతే, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటే, ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చాలామంది వాగ్దానాలు కావాలంటున్నారు. వాగ్దానము ఎప్పుడు నిబంధనతో కూడిందండి. పాస్టర్ గారు వాగ్దానం ఇచ్చేసినంత మూలాన సంఘం అంతటికీ అది నెరవేరిపోద్ది అనుకోవటం అజ్ఞానం. వాగ్దానాలు అనేది నీవు దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి, నీ అంతటా నీవు అడగాలి. ఒక వాగ్దానమే ఇక్కడ, కానీ ఆ వాగ్దానికి షరతులు ఉన్నాయి. నువ్వు ఇది చేస్తే, నువ్వు నా మాట శ్రద్ధగా వింటే, నా మాట ప్రకారంగా నడుచుకుంటే, నేను ఐగుప్తునకు కలుగజేసిన రోగములలో ఏది నీకు రానియను. రోగం వచ్చాక దేవుడు స్వస్థపరుస్తాం అనేది కాదండి, రాకుండానే కాపాడతానంటున్నాడు ప్రభు. ఎప్పుడు ఆయన మాట విని ఆ మాట ప్రకారంగా బతికినప్పుడు. ఏ రోగాలు? ఐగుప్తు రోగాలు. ఇదేంటి? ఐగుప్తులు కలుగజేసిన రోగాలేంటి? ఇప్పుడున్న రోగాలు కావవి, వాటి యొక్క పిల్లలే ఇప్పుడున్నవి, వాటి పర్యవేక్షణమే ఇప్పుడు చూస్తున్నది. ఏంటి ఐగుప్తు రోగాలంటే? మనం రోగాలు అనగానే క్యాన్సరా, టీబీయా, ఫైబ్రాయిడ్సా, థైరాయిడా, బీపీయా, షుగరా అని కొన్ని కేటగిరీ వైజ్ చేసి, కళ్ళ జబ్బా, నడుం జబ్బా, ఎముకల జబ్బా, బ్యాక్ బోన్ అరిగిపోయిందా, అయ్యయ్యో ఎన్ని రకాలండి. ఎముకల్లో సత్తువు లేదు, ఎన్ని అవయవాలు శరీరంలో ఉన్నాయో అన్ని రోగాలకు గురైపోతున్నారు ఇవాళ మానవం. అంటే సర్జరీ, అంటే సర్జరీ. రోజుకి డబ్బాలు మాత్రలు మింగేవాళ్ళుగా ఉంటున్నారు. స్వస్థత ఏమాత్రం చేకూరని వారిగానే మిగిలిపోతున్నారు. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు ఆ వైద్యుడి దగ్గరికి, ఈ వైద్యుడి దగ్గరికి, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి కలిగిందంతా వ్యయం చేసుకొని, డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టకుండా, చెయ్యి ముట్టుకుంటేనే డబ్బులు, స్కాన్ తీస్తేనే వేలు. అయ్యో, మందులు కొంటే తగ్గించారన్నారు, మందులు రేటు తగ్గించలా, ట్యాక్స్ తగ్గించారట. ఏంటండి, మందులకే వెళ్ళిపోతుంది చాలా డబ్బు. ఈ ఐగుప్తు రోగాలు ఈ రోజున రకరకాలుగా ఉన్నాయి. ఆనాడు ఐగుప్తులకు ఇచ్చిన రోగాలేంటి మీకు తెలిస్తే, నిర్గమాకాండం చదివితే అవి కేటగిరీ వైజ్ చేస్తే పొల్యూషన్, నీళ్లు రక్తంగా మారిపోయింది. ఇప్పుడు వాటర్ పొల్యూషన్. మన శరీరానికి అత్యవసరమైంది నీరే. మన శరీరంలో చాలా శాతం ఉన్నది నీరే. మనం తాగే నీరు మంచిదైతే మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, మన రోగాల్ని కడిగేస్తుంది అది. కానీ నీరే కల్తీ అయితే, నీరే కల్మషం అయిపోతే, నీరే పాయిజన్ అయిపోతే, ఈ సిటీస్లో ఈ డ్రైనేజ్ నీళ్ళు, ఆ డ్రింకింగ్ వాటర్, అన్ని ట్యూబులు కలిసిపోయి 2 కలిసి వచ్చేస్తున్నాయంట. అప్పుడు ఎంత భయంకరం అది. నీరు ఫ్యాక్టరీల్లో వచ్చిన కెమికల్స్ అన్నీ ఆ చెరువులకి, నదుల్లోకి వదిలేస్తున్నప్పుడు అవంతా కల్మషం అయిపోతుంది, నీరు తక్కువైపోతుంది. ఇప్పుడు కంటామినేషన్.
అంతా మనం తినే ఫుడ్ అంతా పాడే కల్తీదే. కల్తీ తింటున్నాం. మెడిసిన్స్ వేసి పెంచిన చెట్లు, పండ్లు, ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేసిన చికెను. కాబట్టి ఏమైపోయింది? ఇదంతా కూడా మానవునికి రకరకాల రోగాలు కలుగు చేస్తుంది. ప్రభు నాటికి స్వచ్ఛమైన నదీ జలాలను ఇస్తాను, జీవజల ఊటలను ఇస్తాను. ఊటలో నుంచి వచ్చే నీళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెష్ అంటది. పాత నీరు కొట్టుకుపోతూనే ఉంటుంది, కొత్త నీరు లోపల నుంచి వస్తూనే ఉంటుంది. ప్రభు అంటున్నాడు, నీవు తాగే నీటిని నేను పరిశుద్ధపరుస్తాను. జబ్బులు రావడానికి రోగం కారణం నీరైతే, రెండవది గాలి నీరు దేవుడు మనకి ఇచ్చాడండి. అయితే ఇవాళ ఎయిర్ పొల్యూషన్, ఢిల్లీ మీటింగ్స్కి మేము వెళ్ళినప్పుడు ఎయిర్ పొల్యూషన్ చాలా ఉంది, మాస్క్ వేసుకోమని చెప్పారు. ఆస్మా పేషెంట్స్కి ఊపిరాడక చచ్చారు. ఎస్, దాని ఆ గాలి నిండా కెమికల్సే, పొగే. ఎయిర్ పొల్యూషన్ చాలా అవసరం. మన లంగ్స్కి ఎయిర్ అవసరం. 23,000 సార్లు పీల్చుకొని వదులుతున్నాం. అది లోపలికి వెళ్ళినప్పుడు కల్మషమైతే ప్రతి అవయవానికి పాడైపోవడానికి కారణమవుతుంది. ప్రభువు నిన్ను ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ ఒకట, దీని వలన కలిగే రకరకాలైనటువంటి రోగాలు, శారీర రోగాలు, మానసికమైన రోగాలు, బ్రెయిన్ సంబంధమైన ట్యూమర్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్, ఎన్ని రోగాలు ఉన్నాయండి. ఆకస్మిక మరణాలు, ఆపదలు, విపత్తులు. ప్రభు అంటున్నాడు, వీటన్నిటి నుంచి నేను తప్పిస్తాను. ఇవి ఐగుప్తు రోగాలు, మీకు కాదు, ఇవి మీ కొరకు కాదు. ఇది నా మాట వినని వారికి కలిగేవి, ఇవి నా చిత్తం చేయని వారికి కలిగేది. నా మాట విని మేలు పొందండి, మాకు కీడే కావాలన్న వాళ్ళకి తెచ్చుకునే రోగాలు ఇవి. నా మాట వినండి, మీకు ఈ రోగాలు రాకుండా కాపాడతాను. అంతమాత్రంతో వదిలిపెట్టలేదండి. ఇంకో మాట చూడండి అక్కడ, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగముల్లో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఒకవేళ నీకు ఆ రోగం వచ్చినా స్వస్థపరిచేవాడిని నేనే. ఆ రోగం సింప్టమ్స్ కనపడగానే నువ్వు మోకాళ్ళ మీద పడి నీ అవిధేయతను ఒప్పుకుంటే, ఏ మందు అక్కర్లేకుండానే, ఒకవేళ అవసరమైతే మందు వేసుకున్న వాళ్ళందరూ బాగవుతున్నారా? సర్జరీ చేసిన వాళ్ళందరికీ సక్సెస్ అవుతుందా? వాళ్ళు బ్రతుకుతున్నారా? దేవుడు నీకు కనికరించి మందు వాడినా వాడకపోయినా, నువ్వు సర్జరీ జరిగినా జరగకపోయినా, నీవు చేసిన తప్పు కొరకు పశ్చాత్తాపడితే ఆయన స్వస్థపరచువాడు. దేవుడు స్వస్థపరిస్తే అది ఎన్నటన్నిటికీ స్వస్థత. నీ ప్రభువు ఎంత గొప్పవాడని నీ వెరిగి, ఆయన మాటలు కొంచెం నీకు విసుగ్గా, చేదుగా, బాధగా ఉన్న శ్రద్ధగా విని వాటిని నీవు అనుసరించి సురక్షితంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండు. ఇప్పటికే అవిధేయుడివై కష్టాలు, నష్టాలు, రోగాలు తెచ్చుకొని ఉంటే, ఇప్పుడైనా మన పాపములు మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతుల్ని మనల్ని పవిత్రులు చేస్తాడు. ఆయన పొందిన దెబ్బల వలన మన పాపానికి రావాల్సిన పరిహారం చెల్లించిన ప్రభు రక్తములో మనకి స్వస్థత కలుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ పాదముల దగ్గరికి వస్తున్నామయ్యా. నిజమేనయ్యా, మా విధేయతను బట్టి, మా అజ్ఞానాన్ని బట్టి, మా హృదయములో నీకు చోటివ్వని దానిని బట్టి, నీ మాటను పెడచెవిని పెట్టి లోకాన్ని ఆశ్రయిస్తూ నడుస్తున్న బట్టి మేము రకరకాల శ్రమల పాలవుతున్నాం. ఎవరెవరు ఈ సమయంలో శారీర, మానసిక, ఆధ్యాత్మిక శ్రమల్లో ఉన్నారు, రకరకాల పొల్యూషన్స్ వలన లేనిపోని బాధలు, వ్యాధులు తెచ్చుకున్నారు, ఎటువంటి నిన్ను ఆశ్రయించక ఐగుప్తును ఆశ్రయించి తెచ్చుకున్న రోగాల నుండి మాకు విడుదల దయచేయి. స్వస్థపరిచే నా ప్రభువు ఉన్నాడన్న విశ్వాసము, నీ రక్తములో ప్రతి పాపమునకు క్షమాపణ ఉన్నది, ప్రతి రోగమునకు స్వస్థత ఉన్నదన్న నమ్మిక, నీ నామములో ప్రార్థిస్తే అద్భుత ఆశ్చర్య కార్యాలను ఇంకనూ చేయగలిగిన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడిగా నీ ఉన్నావన్నది
నమ్ముటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడై ఉండును గాక, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేయండి. ఈ రోజుకి మీ భారాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీకు తెలుసు కదా, ఎంతోమంది ఎన్ని రకాల రోగాలలో, తీరని వ్యాధాలు, క్రానిక్ డిసీజెస్లో ఉన్న యేసు నామములో ప్రార్థించినప్పుడు మీ పాపములు మీరు ఒప్పుకొని మీరు విశ్వాసంతో ప్రభువును ప్రార్థించినప్పుడు అద్భుతమైన స్వస్థతలు కలుగుతున్నాయి. ఈరోజు కూడా యేసు ప్రభు స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. మీరు ఒకవేళ శరీర సంబంధమైన, మానసికమైన లేక ఇతర సమస్యల వలన ఇబ్బంది పడుతుంటే ఆ విషయాలు తెలియచేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తాం. మీరు కూడా ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. ప్రవచితమంటే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడేలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ ఆదివారం డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఒక ప్రత్యేకమైన ఆరాధనను ఐశ్వర్య మహల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఆరాధనలో దేవుని వాక్యం ధ్యానించడమే కాక మీ కొరకు ప్రార్థించడానికి, మీ వ్యక్తిగత విషయాల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి ప్రభునందు ఆనందించడానికి చెన్నైలో సంఘస్థులు మాత్రమే కాక చుట్టుపక్కల ఉన్నవారు, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్నవారు, టెలివిజన్ ద్వారా బలపడుతున్నవారు మిమ్మల్ని నేరుగా చూడాలని మీ కొరకు ప్రత్యేకపు ఆదివారపు ఆరాధనగా డిసెంబర్ 7వ తారీఖు ఆరాధన జరిగిస్తున్నాం. దేవుని సన్నిధిలో గడపడానికి, పాటల ద్వారా ప్రభువును స్తుతించడానికి ఈ ప్రత్యేకమైన ఆదివారాన్ని సమర్పించుకుందాం. దినమంతా దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడి రండి. మధ్యాహ్నపు ఆహారాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి కూడా మేము ఆశిస్తున్నాం. రండి, పెందలకడి రండి, దినమంతా దేవునితో గడపండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోండి. చిరునామా గమనించండి. ఐశ్వర్య మహల్, అరుంబాకోం మెట్రో స్టేషన్ కింద, చెన్నై, జవహర్లాల్ నెహ్రూ రోడ్. ఒకవేళ ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి. లేకపోతే మీకు ఇవ్వబడినటువంటి నెంబర్స్కి 954041 లేక 9100100888 నెంబర్లకి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు లింక్ పంపిస్తారు అడ్రస్ని. రండి, మనందరం కలిసి దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన సాక్షులుగా సాగుదాం. తప్పక వస్తారు కదా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ని స్కాన్ చేసుకోండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరిదేశం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939
3939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి. దైవ దీవెనలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.